అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. మార్నింగ్ అయితే నేను పూజ చేశాను కదా, కార్తీక పూర్ణమి అని మీకు వీడియో పెట్టాను. అండ్ ఇప్పుడు తులసి మాత దగ్గర పూజ చేసుకొని గుడికి వెళ్ళి 365 దీపాలు అయితే వెలిగిస్తాము. అందుకోసమే నేను ఇప్పుడు తయారవుతున్నాను. గెట్ రెడీ విత్ మీ. నేనైతే ఇప్పుడు ఈ లంగా జాకెట్ అయితే వేసుకుంటున్నాను, ఎల్లో కలర్. ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను లంగా జాకెట్ వేసేసుకున్నా. ఓకే లంగావని అని వస్తుంది. అండ్ ఇప్పుడు నేను లంగా జాకెట్ వేసేసుకున్నా. బాగుంది కదా? నాకు కనిపించట్లేదు, కనిపిస్తుంది కదా? బాగుంది. చాలా ఇయర్స్ బ్యాక్, 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. ఇప్పుడు ఫేస్ వాష్ అయితే చేసుకుంటా నేను. ఫేస్ చాలా ఆయిలీ ఉంది. ఫేస్ వాష్ చేసేసుకుంటా. ఫేస్ వాష్ చేసేసుకున్నా. ఎంత బాగుందో, చాలా చల్లగా. ఇప్పుడైతే నేను మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను. కొంచెమే. ఇప్పుడైతే అప్లై చేసుకుంటాం. అయిపోయింది. నేనైతే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న పౌడర్. Done. అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాజల్ పెట్టుకుంటా. కాజల్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నాకైతే. కాజల్ లేకపోతే బాగుండదు. మిర్రర్ తెచ్చుకుంటా. 1 minute. మిర్రర్ తెచ్చేసుకున్నాను. కాజల్ అప్లై చేసుకుంటాను. నాకు ఇది నచ్చదు అసలు. ఏమో ట్రై చేస్తాను కానీ నాకు నచ్చదు. అదే తాకితే మళ్ళీ. అందుకోసమే నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తా. కార్తిక రావట్లేదు. మొన్ననే అయిపోయింది నా కాజల్. దీంతో అడ్జస్ట్ అయిపోదాం. ఇంకొకటి పెన్సిల్. బాగా రావట్లేదు. ఫైనల్లీ కాజల్ అయితే తీసేసాను. మొత్తం తీసిన లోపటి ఇలా ఉంది.
నా హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి, ఇంత చిన్నది కదా. And it's done. బాగుంది. పైన అయితే ఇదే పెట్టుకుంటా నేను, కాజలే. పెట్టేసుకున్నాను కాజల్. అండ్ నెక్స్ట్ చిన్న క్రీమ్ పెట్టుకున్నాను. అండ్ బ్లష్ నేను బ్లష్ నాది బ్లష్, నాకు బ్లష్ లేదు, బట్ లిప్స్టిక్నే బ్లష్ లాగా యూజ్ చేస్తాను లైట్గా. జస్ట్ లైన్ బట్టి యూస్ చేసుకున్నాను. ఇలా పెట్టుకొని నా బ్రషెస్ మొత్తం మా తమ్ముడు ఎక్కడో పాడేశాడు, అందుకోసమే ఇదేదో తమ్ముడేమో ఇచ్చాడు, ఇది నాకేందో కూడా అర్థం కాలేదు. దాని బ్రష్ ఆ ప్లాగ్ లాగా యూస్ చేస్తున్నా. ఇట్స్ డన్. బ్లష్ అండ్ కరెక్టర్ కూడా నాకు ఇదే. Done. అండ్ ఇప్పుడు ఐ షాడో ఈ కలర్ తీసుకున్నాను, లైట్ కలర్. అండ్ దీనికి బ్రష్ ఉంది, ఆల్వేస్ నేను దీంతోనే అప్లై చేసుకుంటాను. లైట్గానే అప్లై చేసుకుంటా. ఇంకొకసారి కాజల్ అప్లై చేసుకోవాలన్నా ఫాస్ట్గా కాజల్ పైన ఫస్ట్ అప్లై చేసుకో. And it's done. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లిప్స్టిక్. నా ఫేవరెట్ కలర్ ఇది, ఆల్ టైమ్ ఫేవరెట్. దేని మీద అయినా ఇదే కలర్ పెట్టుకుంటాను. చూపిస్తా. లైట్గా
చాలా డర్టీగా పెట్టేసుకున్నాను నేను. లిప్స్టిక్ కూడా పెట్టేసుకున్నాను. లిప్స్టిక్ అండ్ నెక్స్ట్ బొట్టు అయితే మర్చిపోదు. బొట్టు మర్చిపోతే నన్ను పెడతారు మా ఇంట్లో. నేను లైట్ చిన్నగా బ్లాక్ బొట్టు పెట్టుకుంటున్నా. ఆల్ కలర్స్ బొట్టులు బ్లాక్ది పెట్టుకుంటున్నా. కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, లేకపోతే నాకు కనిపించదు. ఎంత పెద్దగానా? ఓకే, ఇట్స్ డన్. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వేసుకుందాం. ఫస్ట్ బుట్టాలు. ఈ డబ్బా అయితే మా నాన్నమ్మది. మా నాన్నమ్మ డబ్బాల నుంచే నేను కమ్మలు తీసుకుంటా. అయ్యో, ఒక్కటి నాకు కావాల్సింది లేదు. అన్న తీసుకెళ్తాను మా నాన్నమ్మ. నెక్లెస్ చూద్దాం, ఇది బాగుంటుందా? మమ్మీ ఓకే? మమ్మీ హెవీగా అనిపిస్తుంది. ఇదైతే వద్దు, హెవీగా, చాలా హెవీగా అనిపిస్తుంది. బుట్టాలు అయితే నాకు ఇవి దొరికాయి. అంటే ఇది బ్లూ ఉంది కదా, అట్లా ఐడియా వచ్చింది. ఫస్ట్ ఎల్లో పెట్టుకుందాం అనుకున్నా. ఫస్ట్ నేను పెట్టుకున్న కమ్మలు తెచ్చాలి. స్కూల్కి పెద్ద కమ్మలు అలౌ చేయరు కదా, ఎవరికి అలౌ చేయరు. నా డైలీ వేర్ కమ్మలు కూడా చూపిస్తాను. చూడండి, ఇవే నా డైలీ వేర్ కమ్మలు. ఇవి ఇక్కడ పెట్టేస్తా. బాగున్నాయి. దీన్ని చిన్నగా సింపుల్గా చైన్ వేసుకోవాలి. ఎత్తుకుదాం. నా దగ్గర మా నాన్నమ్మ చిన్నది కూడా తీసుకెళ్ళిపోయింది. ఇదైతే ట్రై చేస్తున్నా, బాగుంటే వేసుకుంటా, లేకపోతే పెద్దగా ఉందా, చిన్నగానే ఉంది. నాకు చౌకట్ టైప్లో ఉంటే చాలా ఇష్టం. ఒకసారి చూసుకుందాం. బాగానే ఉంది, బట్ బ్లూకి గ్రీన్ అయితే బాగుంటుంది కదా, అందుకోసం వద్దు, వేరే చూద్దాం. ఇంకా ఫైనల్గా అయితే వేసుకుంటున్నాను మళ్ళీ. ఇది కొంచెం బాగుంది, అంటే ఈ డ్రెస్ మీదకి, నార్మల్ వాటికి మీద చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మీదకి ఇది ఓకే సెట్ అయింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ అయ్యో, ముక్కు బుడక దొరికింది. జస్ట్ చూస్తున్నాను బాగుంటుందా లేదా. ఏమో అంత బాగాలేదు, ట్రై చేద్దాం. అండ్ ఇది
అయిపోయింది. గాజులు వేసుకుందాం. మెయిన్లీ గాజులు ట్రెడిషనల్ డ్రెస్ మీదకి చాలా పర్ఫెక్ట్ అనమాట. ఎల్లో కలర్లో నా దగ్గర లేవు, చూస్తా. ఇవైతే బ్యాంగిల్స్ ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు 2 చేతులకు వేసేసుకున్నా. డన్. మా మమ్మీ నాకు జుట్టేస్తుంది, ఎలా వేస్తుందో కూడా చూపిస్తాను. మా మమ్మీకి లేట్ అవుతుందంట పూజకి, అందుకోసమే నన్ను వేసుకోమనింది. సరే ఏదో ఒకటి వేసుకుందాం. నాకు వచ్చింది ఫస్ట్ దువ్వెన ఎక్కడుంది? 1 మినిట్. ఇప్పుడైతే దొడ్డు పనుల దువ్వెనతో దువ్వుకుంటా. చిక్కులు చాలా చిక్కులైనాయి నాకు. మినీ వ్లాగ్ చేద్దామని, ఇంత పెద్ద వ్లాగ్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. బట్ నేను ఎందుకు చూపించలేదంటే దువ్వుకోవడం అవన్నీ చూపిస్తే వీడియో లాంగ్ అయిపోతుందని చూపించలేదు. అండ్ ఇప్పుడు ఎలా అల్లుకుంటానో చూపిస్తాను. అల్లుకోను, జస్ట్ ఇది ఉందా ఇలాంటిది కాదు, ఇది ఉంది కదా, ఇట్లా తిప్పుకొని ఇట్లా. ఇది కూడా సేమ్. ఇక్కడ ఎలా తీసానో ఇక్కడ అయితే అలా వస్తలేదు నాకు. చాలా ట్రై చేస్తున్నాను. ఐ థింక్ ఇది ఇలా అనుకుంటా కదా. ఐ గాట్ ఇట్. ఇట్లా తిప్పేసేసాను. చిక్క ఇది. చాలా లాంగ్ అయిపోయింది వీడియో. ఒకసారి అల్లేసుకుంటే బెస్ట్ అనుకుంటా. అండ్ ఏమో వచ్చిందో లేదో అయితే నాకు తెలీదు, జస్ట్ ట్రై చేశాను. అండ్ ఇక్కడ కింద కూడా సేమ్ ప్రాసెస్, 2 స్టెప్స్. అదైతే బాగా వస్తలేదని ఇంత ఎంటికల్ని చేసుకొని ఇలా తిప్పేస్తున్నాను. అటు సైడ్ బాగా వస్తలేదు, ఫస్ట్ ఇటు సైడ్ ట్రై. మా మమ్మీ హూకి అలానే తిరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఒక క్లిప్ పెట్టేసుకొని ఇక్కడ బాగా వచ్చింది. అమ్మో, ఇక్కడ కూడా అలానే రావాలి. ట్రై. ఇంత హెయిర్ తీసుకున్నా. ఫాస్ట్గా అల్లేసుకోవాలి. ఎగ్జాక్ట్ రాలేదు, బట్ మళ్ళీ ట్రై చేస్తా. ఇటు సైడ్ తీసేసి ఇటు సైడ్ బాగా వచ్చింది, ఇటు సైడ్ బాగా రాలేదు. వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఇట్స్ బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను క్లిప్ పెట్టేసుకుంటా. ఏమో ఎలా వచ్చిందో ఊడిపోయింది, బాగాలేదు నిజంగా. ఉత్తిగా క్లిప్ పెట్టేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఇలా తీసుకొని ఇది ఇట్లా ఇట్లా తిప్పి హుష్, ఇది అంత కాదు, నార్మల్గా పెట్టేసుకుంటా. ముందుకు ఇలా వదులుకొని దాన్ని ఎంత సింపుల్గా అయిపోయిందో. క్లిప్ ఇది పెట్టుకుంటున్నా, బటర్ఫ్లైది.
డన్ అయిపోయింది. ఇంత సింపుల్గా వచ్చేదానికి ఎంత కష్టపడ్డానో నేనైతే. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. బాయ్, స్టే ట్యూన్. ఇప్పుడు నేనైతే దీపాలు వెలిగిస్తాను, అది ఇంకొక పాటలో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.